హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. తెలుగు రాష్ట్రాల్లో ఉండే భక్తులందరికీ, సనాతన ధర్మాన్ని గౌరవించేటువంటి ధార్మికులందరికీ కృష్ణ చైతన్య వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ మామూలుగా వినాయక చవితి శుభాకాంక్షలు అని చెప్పుకుంటారు. కృష్ణ చైతన్య వినాయక చవితి శుభాకాంక్షలు ఏమిటి? మళ్ళీ అంటే ఈ కృష్ణ చైతన్య సంఘంలో ఉన్నాం కాబట్టి కృష్ణ చైతన్య వినాయక చవితి అని చెప్పామా, లేదంటే ఆ కృష్ణ చైతన్య వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పుకోవడానికి ఇంకేదైనా కారణం ఉందా అంటే తప్పనిసరిగా కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే ముక్కోటి దేవీ దేవతలందరికీ, ఈ సృష్టిలో ఉండేటువంటి సమస్త దేవీ దేవతలందరికీ భగవంతుడైనటువంటి కృష్ణుడితో ఒక సంబంధం ఉంది. మనము భాగవతం నుంచి విన్న వాక్యం ఏంటంటే ఇంద్రారి వ్యాకులం లోకం హృదయంతి యుగే యుగే ఏతే చ అంశ కళ
పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం. మనకు తెలిసిన విషయం ఏంటంటే స్వయం భగవానుడు శ్రీకృష్ణుడు దేవాదిదేవుడు, ఆయనతో ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల చరాచర జీవరాశికి సంబంధం ఉంది. అందులో ప్రత్యేకించి ముక్కోటి దేవి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భగవంతుడితో ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. ఆ అనుబంధం ఏంటంటే భగవంతుని యొక్క సృష్టిలో వాళ్ళు అనేక రకాలైనటువంటి విధి నిర్వహణ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అందుకని ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేటువంటి ప్రశ్న కాదు, ఎవరెవరి బాధ్యత ఎంత, ఎవరెవరి బాధ్యతను మనం ఎంతగా గుర్తించి వాళ్ళకి ఎంత విలువ ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటిది విషయం. అందుకని మనం ఈ రోజున వినాయక చవితి రోజున వినాయకుడి గురించి మనం కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మనం చెప్పుకోవాలి. ఆ అంశాలన్నీ కూడా దేవాదిదేవుడు భగవంతుడితో కృష్ణుడితో ముడిపడి ఉన్నాయి, కృష్ణ భక్తితో ముడిపడి ఉన్నాయి, కృష్ణ భక్తికి కారణమైనటువంటి ఒక విశిష్టమైన గ్రంథంతో ముడిపడి ఉన్నాయి. అందుకని మనం భగవంతుడి గురించి ఎంత చక్కగా శ్రవణం చేస్తామో అంత తొందరగా మన యొక్క శోకము భయము మోహం పోతాయని చెప్పేసి మనకు భాగవతంలో చెప్పారు. భాగవతం 1వ స్కందం 7వ అధ్యాయం 7వ శ్లోకంలో యశ్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమపురుషః భక్తిరుత్పద్యతే పుంసాం శోక మోహ భయ ఆపహ. పరమపురుషుడైనటువంటి కృష్ణుడి గురించి శ్రద్ధగా శ్రవణం చేస్తే హృదయంలో భక్తి అనేటువంటిది ఉత్పన్నమయ్యి మనలో ఉన్నటువంటి శోకము మోహము భయం అనేటువంటివి తొలగిపోతాయి. ఇది మనకు భాగవత వాక్యం. మనం చేసేటువంటి కథా చర్చకు స్ఫూర్తి ఇదే అనమాట. మనలో ఉన్నటువంటి భయం పోవాలి, మోహం పోవాలి, శోకం కూడా పోవాలి. చాలా 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 విషయాల్లో జీవులు శోకిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, కష్టపడుతున్నారు. అవన్నీ ఆ బాధలు కష్టాలన్నీ గట్టెక్కాలి. అలా చేయాలంటే భగవంతుని యొక్క కథా చర్చ బాగా శ్రవణం చేయాలి. మరి ఈ వినాయక చవితికి కృష్ణుడితో సంబంధం ఎలా ఉంది, కృష్ణ కథతో ఎలా సంబంధం ఉంది అని అంటే, కృష్ణ కథకి విష్ణు కథకి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఉంది. దాని పేరు ఏంటంటే శ్రవణం. విష్ణు కథ శ్రవణం చేయడం అనేటువంటిది ఎన్నెన్నో జన్మల భాగ్యం ఉంటే తప్ప అందరికీ సాధ్యం కాదని మనకి శాస్త్రం చెప్తుంది. అదే మనకి విష్ణు కథ వినేదే ఒక గొప్ప భాగ్యము అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ అన్నమాచార్య సంకీర్తనలో మనకు చెప్పారు. వినరో భాగ్యము విష్ణు కథ వెన్నుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. వినరో భాగ్యము, ఇది విష్ణు కథ, కృష్ణ కథ. వెన్ను బలం ఇదివో, ఇది వింటే ఏమవుతుందంటే మనకి మనోబలం పెరుగుతుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది, స్పిరిచువల్ స్ట్రెంగ్త్. మనందరికీ తెలిసినటువంటిది ఏంటి? ఫిజికల్ స్ట్రెంగ్త్, లేదంటే మెంటల్ స్ట్రెంగ్త్, లేదంటే ఇంటలెక్చువల్ స్ట్రెంగ్త్, అంతే. కానీ స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఆధ్యాత్మిక బలం అంటే ఆధ్యాత్మిక బలంలో అన్ని బలాలు ఇమిడి ఉన్నాయి అంటారు. అటువంటి ఆధ్యాత్మిక బలాన్ని మనకు కలగజేసేది ఏది అంటే వెన్ను బలం ఇదివో విష్ణు కథ. అన్నమాచార్య ఎంత స్పష్టంగా చెప్పారు చూడండి. వెన్ను బలం ఇదంటే మామూలుగా మనం ఇప్పుడు ఈరోజు వినాయక చవితి పండుగ అంటే చక్కగా పత్రిక తెస్తారు, యాలక్కాయలు, కుడుములు, ఉండ్రాళ్ళు, ఆ గొడుగు, ఛత్రం, అన్ని పూజలు అంతా చదువుతారు, అంతా చేస్తారు, బాగుంది. ఇదంతా మంచి విషయం. ఉన్నతమైన విషయం ఏదంటే వినాయకుడే మనకు తెలియజేస్తున్నాడు చూడండి, పెద్ద పెద్ద చెవులతో శ్రవణం చాలా చాలా ముఖ్యం అని. ఆధ్యాత్మిక విషయాలు శ్రవణం చేయడం చాలా ముఖ్యమని మనకు తెలియజేస్తున్నాడు ఆయన. ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఆ ఆధ్యాత్మిక విషయాల యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తుపెట్టుకొని భగవంతుని యొక్క దివ్యమైనటువంటి లీలల్ని చర్చించడానికి, భగవద్గీత భాగవతాల్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి శుద్ధ భక్తుల యొక్క చరిత్రలను చర్చించడానికి మనం ఎప్పుడైతే ఉత్సాహం చూపిస్తామో అప్పుడు మనకి వాస్తవంగా మనం నిజమైనటువంటి అసలైనటువంటి వినాయక చవితి ఉత్సవాలు జరుపుకున్నట్టు. బయటికి మనం చూపించేటువంటి అట్టహాసం ఆడంబరం అంతా ఒక ఎత్తు అయితే, అంతరంగా మనం శ్రద్ధగా భగవద్గీత భాగవతాలు చదివి ఆ చదివినటువంటి దానిని మనం చక్కగా
ఆ గణేశుడికి సమర్పించడం అనేది అదొక పూజగా సమర్పించడం అనేది అది ఉన్నతమైనటువంటి అంశం అనమాట. ఎలా అని చెప్తా అంటే, ఈ విష్ణు కథ ఎక్కడి నుంచి వచ్చిందనే దాని గురించి మనం ఆలోచన చేస్తే దాని నుండి ఒక్కొక్క విషయాలన్నీ బయటకు వస్తాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఫస్ట్ మొదట్లో అంటే మన పూర్వకాలంలో ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ నాదించినిదే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. ఆది నుండి అంటే పూర్వకాలం నుండి. సాయంకాలం సంధ్య వేళల్లో వేదం పోయినది విష్ణు కథ. ఏదైనా ఒక మాట గట్టిగా చెప్తే అప్పట్లో అనేవాళ్ళు, ఎందుకంటే వేదం యొక్క ప్రాముఖ్యత తెలియజేయడానికి అన్నట్లుగా, ఏమయ్యా నువ్వు చెప్పిన మాట అంత వేదవాక్క అనేవాళ్ళు. వేదవాక్ అంటే అంత ఖచ్చితంగా జరగాల్సిందేనా అని. అలా సాయంకాలం అయిందంటే ఏం జరుగుతాయో ఏం జరగవో మనకు తెలియదు. ఇక ఈ ప్రస్తుత కలియుగ ప్రపంచంలో మన ఏ సమయానికి ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా మనకు తెలియదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ పూర్వకాలంలో సంధ్యా సమయం అయిందంటే మాత్రం ఏవి జరిగినా ఏమి జరగకపోయినా విష్ణు కథ మాత్రం ఖచ్చితంగా జరిగేది. సంధ్యాది విధులలో వేదం అయినది విష్ణు కథ. ఎందుకు మరి విష్ణు కథ ఎలా జరిగేది? విష్ణు కథ జరగాలంటే ఎవరైనా చెప్పేవాళ్ళు ఉండాలి. ఎవరు చెప్పారంట? నాదించినిదే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ. నారదాది మునులు, నారదుడు, తుంబురుడు, ఈ సాధు మహాత్ములందరూ, అంగీరముని, పర్వతముని, వీళ్ళందరూ కూడా భాగవతాలు చెప్పేవాళ్ళు. వాళ్ళు వీధి వీధుల్లో తిరిగి భగవత్ కథని చెప్తూ ఉండేవాళ్ళు. వాళ్ళంతా తెలియజేశారు. ఆ విధంగా వాళ్ళంతా వీధి వీధుల్లో తిరిగి తిరిగి చెప్తూ ఉంటే అత్యంత శ్రద్ధాళువులైనటువంటి భక్తులు కూర్చొని విని ఆకర్ణించి ఆస్వాదించి అంతరంలో విలీనం చేసుకొని పూర్తిగా ఆకలింపు చేసుకునేవాళ్ళు. కొత్తగా వాళ్ళకి ఎక్కడ చదువుకోవాల్సిన అవసరం రాలేదు, ఏమి రాసుకోవాల్సిన అవసరం రాలేదు, బట్టి కొట్టాల్సిన అవసరం రాలేదు. విని గుర్తుపెట్టుకునేసి వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పేవాళ్ళు. పూర్వకాలంలో శాస్త్రాలన్నీ అలానే ఉండేవి. భగవద్గీత, భాగవతం. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఒక భగవద్గీత కావాలనుకోండి, నా దగ్గరికి వచ్చి విని ఆ వినది మీరు గుర్తుపెట్టుకుంటే మీరే నడిచే భగవద్గీత. అంతే, మీరే నడిచే భగవద్గీత. ఈ ఒక నడిచే భగవద్గీత నుంచి ఇంకొక నడిచే భగవద్గీత తయారవుతుంది అంతే. మళ్ళీ వేరే వాళ్ళకి కావాలనుకోండి, ఇప్పుడు వేరే వాళ్ళకి కావాలనుకోండి, మళ్ళీ వాళ్ళు వచ్చి ఏం చేయాలి? కూర్చొని ఈ నేర్చుకున్న వ్యక్తి దగ్గర కూర్చొని నేర్చుకొని విని ఆకలింపు చేసుకోవాలి. అంతే. ఇలా ఉండింది. ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితిని గమనించి ఏం చేశారంటే, ఆ కలియుగ జనులందరూ కూడా, వీళ్ళందరూ కూడా వాస్తవంగా చెప్పుకుంటే అందరూ మట్టిబూరలు. ఇప్పుడు పోయిన వారం ఇదే సమయానికి, పోయిన గురువారం ఇదే సమయానికి, బుధవారం కదా ఈరోజు, ఈ సమయానికి ఏం చేస్తున్నారు అని అంటే టక్కన తడుముకుంటాం, గుర్తురాదు. భౌతిక విషయాలు, ధనానికి, పేరు ప్రతిష్టలకు సంబంధించిన విషయాలు, ఇంకోటి అయితే ఏమైనా గుర్తుంటాయేమో కానీ ఆధ్యాత్మిక విషయాలు అయితే అస్సలు గుర్తుండవు. అలాంటి ఈ కలియుగంలో ఎట్లా వీళ్ళకి సహాయం చేయాలి, ఈ జీవులందరికీ ఏ విధంగా నేను సహాయం చేయాలి అని ఆలోచించి వ్యాసుడు ఏం చేశాడు, ఒక ప్రవాహంలాగా విష్ణు కథని చెప్తూ ఉంటే, నారదాది మునులందరూ వదిలేస్తూ ఉంటే, ఆ విష్ణు కథను అలా ప్రవాహంలాగా వదిలేస్తుంటే, ఈయన వదలకుండా వదలక వేదవ్యాసులు నుడి విన విదిత పావనము విష్ణు కథ. వదలక వేదవ్యాసులు నుడి విన విదిత పావనము విష్ణు కథ. సదనం వైనది సంకీర్తనయై, సదనం వైనది సంకీర్తనయై, వెదకిన చోటనే విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ
వెన్నుబలమిదియో విష్ణు కదా వినరో భాగ్యము విష్ణు కథ. ఈ విష్ణు కథ వినేది ఎంత భాగ్యం చెప్పండి. వినేది భాగ్యమే, చెప్పేది భాగ్యమే, చర్చించేది భాగ్యమే. ఎందుకంటే భాగవతం 10వ స్కందంలో చెప్తారు, వక్తారం పృచ్ఛకం స్తోత్రం. చెప్పేవాడు, వినేవాడు, ఏర్పాటు చేసినవాడు, అంటే ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినవాడు. ముగ్గురికి ప్రయోజనం ఉందంట. ఏమిటా ప్రయోజనం? 3 గుణాన్ పవిత్రాన్. ఈ ముగ్గురు యొక్క గుణాలు పవిత్రం అవుతాయండి. గుణాలు పవిత్రం అవుతే ఏమవుతుంది? త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పింది. ఈ 3 గుణాల నుంచి నువ్వు బయటపడే ప్రయత్నం బలంగా చేయి అర్జున. దానివల్ల నువ్వు అత్యంత తొందరగా, అత్యంత సన్నిహితంగా నాకు చేరువు కాగలుగుతావు. భగవంతుడికి చేరువు కాగలిగే మార్గం తెలియజేస్తున్నాడు. ద్వంద్వాల నుంచి విముక్తులు కాగలుగుతావు. అప్పుడు ఇక్కడ నాకు లాభం వచ్చింది, అక్కడ నాకు నష్టం వచ్చింది, ఇక్కడ నాకు జయం వచ్చింది, అక్కడ అపజయం వచ్చింది, ఇక్కడ వీడు నా మిత్రుడు, అక్కడ వాడి శత్రువు, ఇట్లాంటివంతా చూడలేవు. ఓకే, లాభం వస్తే ఏమి, నష్టం వస్తే ఏమి. లాభం వచ్చే రోజును నేను భగవంతుడికి సేవ చేస్తాను, నష్టం వచ్చిన రోజును కూడా భగవంతుడికి సేవ చేస్తాను. అప్పుడు ఎక్కువ చేస్తాను, ఇప్పుడు తక్కువ చేస్తాను, బట్ సేవ అయితే చేస్తాను. అభిమానం వస్తేనేమి, అవమానం వస్తేనేమి. అభిమానం వచ్చే రోజున భగవంతుడి కృప అనుకుంటాను, అవమానం వచ్చే రోజున భగవంతుడు వైరాగ్యం నేర్పిస్తున్నాడు అనుకుంటాం. ఏమవుతుంది? ఈ విధంగా సర్వకాల సర్వావస్థల్లో ద్వంద్వాలకు అతీతుడయ్యి ఉంటాడు. నిర్యోగ క్షేమ ఆత్మవాన్. అలాంటి వ్యక్తి యొక్క ఆత్మక్షేమంగా ఉంటుంది అన్నట్టు. ఆత్మక్షేమంగా ఉంటుంది. అంతా కుశలమేనా, అంతా క్షేమమేనా అని ఉత్తరాలు రాస్తుంటారు. కానీ ఆత్మక్షేమమేనా? ప్రస్తుతానికి ఆత్మక్షేమంగా లేదు. 6 శత్రువుల చేత చుట్టబడి మధ్యలో ఉంది. త్రిగుణాల చేత చుట్టబడి ఉంది. 6 శత్రువులు ఎవరు? కామము, క్రోధము, లోభము, మదము, మోహము, అసూయ, ద్వేషం. మళ్ళీ ఇంకెక్కడది? ఎక్కడ క్షేమంగా ఉంది? ఎక్కడ భద్రంగా ఉంది? అభద్రంగా ఉంది. ఆ అభద్రంగా ఉండే ఆత్మకు భద్రత చేకూర్చడానికి, క్షేమాన్ని చేకూర్చడానికి భగవంతుడు ఒక మంచి అవకాశాన్ని మనకి వ్యాసుడు రూపంలో ఇచ్చాడు. ఎట్లా అంటే, ఆ వ్యాసుడు వదలకుండా ఆ విష్ణు కథని గ్రంథం చేశాడు. విష్ణు కథని ఆయన గ్రంథస్థం చేశాడు. ఆ గ్రంథస్థం చేసిన విష్ణు కథ ఏమిటి? శ్రీమద్ భాగవతం. ఈ శ్రీమద్ భాగవతాన్ని ఆయన గ్రంథస్థం చేయడానికి ఆయన ఒక చక్కటి అవకాశాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఆయన ఎంపిక చేసుకున్న అవకాశం పేరేంటంటే గణేష్జీ మహారాజ్. బ్రహ్మదేవుడిని అడిగితే బ్రహ్మదేవుడు గణేశుడిని పంపిస్తే బ్రహ్మదేవుడు ఆజ్ఞ మేరకు గణేశుడు వ్యాసుడు చెప్పింది రాయడానికి ఉపక్రమించాడు. మహాభారతం కూడా రాశారు, శ్రీమద్ భాగవతం కూడా రాశారు. కొద్దిమంది ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఎక్కువగా మహాభారతం రాశారు, వ్యాసుడు చెప్తే వినాయకుడు రాశాడు అంటారు. ఉత్తర భారతదేశంలో అంతా కూడా వ్యాసుడు చెప్తే వినాయకుడు శ్రీమద్ భాగవతం రాశాడు అంటారు. ఓకే, మహాభారతమైనా భాగవతమైనా రెండూ రాశారు. మనకు ముఖ్యమైనది ఆ రాసింది మనం ఎంతవరకు చదివాం, మనం ఎంతవరకు విన్నాం, మనం ఎంతవరకు నేర్చుకున్నాం, మనం ఎంతవరకు నేర్చుకున్నది జీవితంలో ఆచరణలో పెడుతూ ఉన్నాం, మనం ఎంతవరకు ఆచరణలో పెట్టేది 10 మందికి ప్రచారం చేస్తూ ఉన్నాం. ఇవి ముఖ్యమైన అంశాలు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే డీటెయిల్స్లో తగులుకొని పోయి ఎసెన్స్ మర్చిపోతాం, వివరాల్లో చిక్కుకొని పోయి సారాంశాన్ని విస్మరిస్తాం, సారాంశాన్ని మర్చిపోతాం. సారాంశం మర్చిపోకూడదు. భగవంతుని యొక్క దివ్యమైనటువంటి చరిత్రలు ఏవైతే ఉన్నాయో, భగవద్గీత, భాగవతం చదవాలి, వినాలి, చర్చించాలి, అధ్యయనం చేయాలి, అవగాహన చేసుకోవాలి, ఆచరించాలి, ప్రచారం చేయాలి. ఇన్ని పనులు ఉన్నాయి. ఈ పనులను ఎవడైతే చేస్తాడో వాడు నాకు అత్యంత ప్రియుడు అంటాడు కృష్ణుడు. ఈ ప్రపంచంలో ఎవడన్నా ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎంపీకి, ఒక విఐపికి దగ్గర కావాలంటే ఏం తిప్పలు పడుతుంది చెప్పు? వాడిని పట్టుకొని, వీడిని పట్టుకొని, ఆ చివరికి వానికి ఇష్టమైనది ఏదో కనుక్కొని ఆ ఇష్టమైనది చేసి ఇవ్వడానికో, ఇష్టమైనది తెచ్చి ఇవ్వడానికో ప్రయత్నం చేస్తారు. భగవంతుడికి ఇష్టమైనది ఏదో కనుక్కొని భగవంతుడికి ఇష్టమైనది చేసిస్తే సరిపోయిందిగా. మరి భగవంతుడికి ఇష్టమైనది ఏది? ఏమిది? యైదం పరమంగుహ్యం మద్భక్తేష్వవిదాస్యతి భక్తిమయి పరాంకృత్వా మామే వైశ్యస్య సంశయ. అర్జున, డౌట్ లేకుండా నేను ఒక మాట చెప్తాను. నేను ఇందులో ఎటువంటి సందేహమే వద్దు. ఏమిటది స్వామి? ఎవరైతే పవిత్రమైన ఈ భగవద్గీత జ్ఞానాన్ని, నా దివ్యమైనటువంటి లీలల్ని 10 మందికి ప్రచారం చేస్తారో
వాళ్ళకి నేను ఖచ్చితంగా శుద్ధ భక్తినిస్తాను. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఎటువంటి డౌట్ లేదు. ఈ శ్లోకం కన్నా స్ఫూర్తినిచ్చే శ్లోకం ఏముంది చెప్పండి? ఉంది. దీని తర్వాత శ్లోకం ఉంది. అది ఇంకా దీనికన్నా గొప్ప శ్లోకం. ఏమిటది? నజ తస్మాత్ మనుష్యేషు కచ్చిన్మే ప్రియకృత్తమః ప్రియతరో భువి. ఏమంటున్నాడు కృష్ణుడు? నజ తస్మాత్ మనుష్యేతు కచ్చిన్మే ప్రియకృతం. ఈ విధంగా భగవద్గీతను 10 మందికి తెలియజేసేవాడి విషయం గురించి చెప్తున్నాను అర్జున. ఒక రహస్యం బాగా విను. నాకు అతనికన్నా ప్రియమైనటువంటి వాడు ఇంకొకడు లేడు. ఈ ప్రపంచం అంతా నాకు ఒక ఎత్తు, వాడొక్కడే ఒక ఎత్తు. వాణ్ణి నేను ఈ ప్రపంచం కన్నా ఎత్తుగా చూసుకుంటాను. నచ తస్మాత్ మనుష్యేషు కచ్చిన్మే ప్రియకృత్తమ. ఇతనికన్నా ప్రియమైన వాడు నాకు ఈ భూమండలం మీద ఇంకొకడు లేడు. ఎంత మాట అన్నాడు భగవంతుడు. ఆ భగవంతుడు చెప్పిన ఆ వాక్యాన్ని నిజ జీవితంలో తీసుకొని దాన్ని ఆచరించడానికి ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో అది మనకి స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట. అది మనకి బలం. అందుకనే వెన్ను బలం ఇదివో విష్ణు కదా అంటే ఇదే. అర్థమైందా విష్ణు? ఇదే. అందువల్ల ఏమంటే ఇక్కడ ఆ వదలక వేదవ్యాసుడు ఆయన ఏం చేశాడంట, ఈ బ్రహ్మదేవుడికి అడిగేది బ్రహ్మదేవుడు వినాయకుడిని పంపించాడు. వినాయకుడు పంపించినప్పుడు వినాయకుడు ఆయన మంచి రైటర్. మంచి రైటర్ అంటే ఏంటి? బయట కూడా చూడండి మీరు. మీకు ఏదైనా ఒక మంచి కోర్టుల దగ్గరికి వెళ్తే కేసు ఏదైనా రాయడానికి పలానా ఆయన దగ్గర రాపించుకోండి, మంచి రైటర్ ఆయన. మంచి రైటర్ అంటే ఏంటి? కేసు చక్కగా మీ దగ్గర విని మీ దగ్గర చక్కగా అర్థం చేసుకొని ఆ అర్థం చేసుకున్నటువంటిది చక్కగా మళ్ళీ అక్కడ లాయర్కి జడ్జికి బాగా అర్థమయ్యేలాగా చక్కగా రాస్తాడనమాట. అది రైటర్ అంటే. మంచి రైటర్ అంటే అర్థం అంటే గుండ్రంగా రాసేవాడు కాదు, లేకపోతే చక్కగా టైప్ చేసేవాడు కాదు. మంచి రైటర్ అంటే విషయాన్ని చక్కగా అర్థం చేసుకొని రాయగలిగేవాడు. పలానా ఆయన దగ్గరికి వెళ్ళండి, మంచి రైటర్ బాగా రాస్తాడండి అతను అంటే. బాగా రాస్తాడంటే అర్థం ఇన్ ద సెన్స్ హీ కెన్ అండర్స్టాండ్ నైస్లీ అండ్ హీ కెన్ ఎప్పీల్. అది అర్థమైంది అవతల వాళ్ళకి మళ్ళీ అర్థమయ్యేలా రాసి అభ్యర్థించేటట్టుగా చేయగలుగుతాడు. అందుకని వినాయకుడిని పిలుచుకొని వినాయకుడికి రాయమని చెప్పేసి అడిగితే ఆయన ఏమన్నాడు, నేను చేస్తాను కానీ నువ్వు ఆపకుండా చెప్పాలి. ఎందుకు ఆపకుండా చెప్పాలి అని చెప్పి ఆ కండిషన్ పెట్టాడు ఆయన. దానికి ఏమో కారణం ఉందా? ఆపకుండా చెప్పాలి అంటే వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు ఎక్కడ సరస్వతి నదీ తీరంలో ఉన్నారు. ఆ సరస్వతి నదీ తీరం ఎలా ఉంది? ఆపకుండా ప్రవహిస్తూ ఉంది. అది గల 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 ఆపకుండా ప్రవహిస్తుంది. కొద్దిమంది చూడండి మాట్లాడతారు, ఆపనే ఆపరు, గల 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 మాట్లాడుతూనే ఉంటారు. విన్నవాడికి విసుగు రావాలి కానీ వాళ్ళకేమి నథింగ్. అంటే భగవంతుని యొక్క కథ ఒక గంగా ప్రవాహం లాగా రావాలి. ఇన్సెసెంట్ ఫ్లో అంటారు దాన్ని. ఇన్సెసెంట్ ఫ్లో అంటే నిలుపుదల లేని ప్రవాహం. అది వన్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ కృష్ణ కథ, విష్ణు కథ. అందుకనే ఉద్దేశంగా గణేశుడు ఏం కోరాడంటే నువ్వు ఆపకుండా చెప్పాలంటే ఇంకా ఇతరత్ర ఏమైనా అన్నిధా భావన లేకుండా ఇదే ఒక గంగా ప్రవాహం లాగా రావాలి అని కోరుతున్నాడు ఆయన. దీనికి ఈయనేమంటాడు, నేను ఆపకుండా చెప్తాను, నువ్వు వినిన తర్వాత నువ్వేదో మెకానికల్గా యాంత్రికంగా రాసేది కాదు, బాగా విని అర్థం చేసుకునే రాయాలంటాడు. బాగా విని అర్థం చేసుకునే రాయాలి. మరి నాకు ఆలోచించి నువ్వు నాకేమో ఆపకుండా చెప్పాలన్నావు, నేను అర్థం చేసుకుని రాయాలని అడుగుతున్నాను. అది నా షరతు. ఇది నీ షరతు అయితే అది నా షరతు. కండిషన్స్ అప్లై. వినాయకుడు సరే అన్నాడు, వ్యాసుడు కూడా సరే అన్నాడు. వ్యాసుడు చెప్పాడు, వినాయకుడు విన్నాడు. వినింది ఆగి ఒక్కసారి అర్థం చేసుకొని రాశాడు. వెంటనే వ్యాసుడు ఏం చేశాడు? ఈ అర్థం చేసుకుని రాసే లోపల ఒక్కసారి ఆలోచించి చెప్పాడు. ఈయన ఆలోచించి చెప్పాడు, చెప్పింది విని ఆయన అర్థం చేసుకుని రాశాడు. ఆయన అర్థం చేసుకుని రాసే లోపల ఈయన ఆలోచించుకొని చెప్పాడు. ఈయన ఆలోచించుకొని చెప్పింది విన్నది ఆయన అర్థం చేసుకొని రాశాడు. ఈ విధంగా ఏమైంది? ఇద్దరికి సరిపోయింది. మ్యాచ్ ద ఫాలోయింగ్ సరిపోయింది. ఎందుకు? ఒక వక్త ఒక శ్రోత ఇద్దరి విషయంలో ఇక చూడండి, ఇక్కడ మీరు మనం ఇక్కడ కనిపించేది వచ్చి ఇది వ్యాస గుహ, గణేష్ గుహ. ఇది గణేష్ గుహ. ఇక్కడ గణేశుడు కూర్చొని రాశాడట. ఇది గణేష్ గుహ. ఇది పైకి వెళ్ళేది మార్గం, అక్కడ అది గుహ లోపల భాగం అనమాట. ఇది గణేష్ గుహ. ఇది వ్యాస గుహ అనేది ఇంకొంచెం పై భాగంలో ఉంటుంది. ఇదంతా కూడా బద్రీ క్షేత్రంలో
నరనారాయణ పర్వతాల మధ్య సరస్వతి నదీ తీరంలో ఉన్నటువంటిది. మనం అప్పుడు చూసాం, గుర్తుంది కదా. ఏమి సత్యనారాయణ ప్రభు కళ్యాణి మాత చూసాం కదా. ఉమ్. అక్కడ అక్కడ భగవంతుడు యొక్క దివ్యమైనటువంటి కథ, విష్ణు కథ, కృష్ణ కథ అక్కడ దివ్యంగా రాయబడింది. అందుకే మహిమాన్వితమైనటువంటి ప్రదేశాలు అవి. అక్కడ ఏమైంది, వ్యాసుడు ఆలోచించుకొని చెప్తున్నాడు, వినాయకుడు అర్థం చేసుకొని రాస్తున్నాడు. ఆ ప్రవాహం అలా వెళ్ళిపోయింది. ఈ ప్రవాహంలో మనకి ఏమిటంటే, ఇక్కడ మనం మనం అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడైనా చెప్పేవాడు ఆలోచించుకొని చెప్పాలి. ఏం ఆలోచించుకొని? హరి గురు వైష్ణవులు ఆలోచించుకొని, నేను చెప్తున్నాను, వీళ్ళంతా వింటున్నారు, ఈ వినేవాళ్ళకి ఇది మేలు చేకూర్చాలి, వినేవాళ్ళకి మంచి జరగాలి అనేటువంటిది గురు పరంపరను తలుచుకొని, గురు పరంపర గురించి ఆలోచిస్తూ, వాళ్ళు ఎంత కష్టపడి ఉంటే నేను ఈరోజు ఈ 4 ముక్కలు చెప్పగలుగుతున్నాను. వాళ్ళంత కష్టం నేను పడలేదే. గురు పరంపర పడినంత కష్టం, ప్రభుపాదుల వారు పడినంత కష్టం నేను పడలేదే. తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితుల్లో 1 సంవత్సరం అంతా తిరిగారంట ప్రభుపాదుల వారు అమెరికాలో. మొట్టమొదటిసారి 1965 సంవత్సరంలో బోస్టన్ ఓడరేవులో దిగిన తర్వాత ఎడమవైపు వెళ్ళాలో కుడివైపు వెళ్ళాలో తెలియదు ప్రభుపాదుల వారికి. అక్కడ ఆ బోస్టన్లో తిరుగుతూ, న్యూయార్క్లో తిరుగుతూ, కనీసం తినడానికి కూరగాయలు కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో కొన్ని రోజులు నీళ్లు త్రాగే ఉన్నారంట ఆయన. ఏం లేక కేవలం 70 సంవత్సరాలు పైబడిన వృద్ధాప్యంలో కేవలం నీరు మాత్రమే త్రాగి ఉన్నారు అక్కడ. ఏమి అంత అవస్థ ఏమి, అంత బాధ ఏమి? తన గురువు చెప్పినటువంటి వాక్యాన్ని తనను నెరవేర్చడం కోసం పడేటువంటి ప్రయాస అది. 1 సంవత్సరం పాటు అలా తిరిగి 1966లో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం, ఇస్కాన్ అనేటువంటి సంస్థ పేరుతో ఆధ్యాత్మిక వ్యవస్థను నెలకొల్పాడు ఆయన. అప్పటి నుంచి అది అప్రతిహతంగా, నిర్విరామంగా, నిరాటంకంగా ఇంకా 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 దశ దిశలా అది విస్తరిస్తూ వ్యాపిస్తూనే ఉంది. ఇప్పుడు చెప్పే వ్యక్తి ఇలా భావించాలి, మరి వినే వ్యక్తి ఏదైతే వింటాడో అది అర్థం చేసుకొని రాసుకోవాలి. ఈ చెవిలో వినేసాము, ఈ చెవిలో వదిలేసాము అని అంటే దానివల్ల నీకు శ్రవణ శక్తి పెరగదు. మరి శ్రవణ శక్తి పెరగకపోతే, నేను మొన్న చెప్పిన కథ గుర్తుంది కదా, మొన్న ఎక్కడ మార్కాపురం వాళ్ళకి ఏమో చెప్పినట్టు గుర్తు నాకు. ఏమి శ్రవణ శక్తి ఎంత గొప్పది అనే దానికి ఒక చిన్న కథ చెప్పాను. ఆదిశేషుడు, ఆయన అనంత శేషుడు అని పిలుస్తాం కదా, ఆయన తన యొక్క అనేక శిరస్సుల పైన ఈ సమస్త భూనుబండాలన్నీ కూడా మోస్తూ ఉంటాడంట. ఇవన్నీ కూడా మోస్తూ ఆయన భగవంతుణ్ణి తన యొక్క సహస్ర నాలుకలతో ఎప్పుడు భగవంతుడి వైభవాన్ని కీర్తిస్తూ ఉన్నాడంట. ఇంతవరకు ఆ వైభవం పూర్తి కాలేదు. భగవంతునికి వైభవ స్తుతి ఇంతవరకు పూర్తి కాలేదు. ఆదిశేషుడికే ఇంకా పూర్తి కాలేదంటే మనం ఏం పాటి చెప్పండి భగవంతుడి గురించి చెప్పేదాంట్లో. ఆయనకే ఇంకా పూర్తి కాలేదు భగవంతుని వైభవ స్తుతి ఆదిశేషుడికి. అది 1 నాలుకతో కాదు, 1000 నాలుకలతో. ఆ ఆదిశేషుడి దగ్గరికి 2 వచ్చారు మహాత్ములు. ఒకడు వశిష్ఠుడు, ఇంకొకరు దుర్వాసుడు. ఏమిటి ఇలా వచ్చారు, ఊరకరారు మహాత్ములు అంటారు, ఏం చెప్పండి. మా ఇద్దరిలో ఎవరు గొప్ప తెలియచేయాలి. మీ ఇద్దరిలో ఎవరు గొప్ప తెలియజేయాలా? అది ఇప్పుడు అయ్యే పనేనా? నేను ఇప్పుడు ఇది చెప్పాలంటే ఇది చిన్న విషయం కాదు, ఎందుకంటే ఇద్దరు మామూలు వాళ్ళు కాదు. వశిష్ఠుడు, దుర్వాసుడు సామాన్యులు కాదు. ఎట్లా చెప్పాలి ఇప్పుడు నేను? ఆదిశేషుడు అన్నాడు, సరే చెప్తాను, నేను ఈ తల మీద భూమిని మోస్తున్నాను, మీలో ఎవరైనా ఈ భూమిని తీసుకొని పట్టుకుంటే నేను ఆలోచించి చెప్తాను, ఎందుకంటే ఊరికినే టక్కని చెప్పే విషయం కాదు ఇది, బాగా ఆలోచించి చెప్పాలి ఇద్దరిలో ఎవరు గొప్ప అనేది అన్నాడు. సరే అట్లాగే అని చెప్పాను. సరే నా ఈ భూమిని ఎవరైనా కాసేపు పట్టుకుంటే నేను ఆలోచించి చెప్తాను. దుర్వాసుడు ముందుకు వచ్చి ఆ భూమిని ఇలా ఇవ్వండి, నేను పట్టుకుంటాను అన్నాడు. ఆదిశేషుడు ఒకసారి ఎగాదిగా చూసి, భూమినే పట్టుకోగలుగుతారా? భూమిని మీరు మోయగలుగుతారా? మోస్తాను. మీకు భూమిని మోయడానికి, ఈ భూమండలాన్ని మోయడానికి మీకుండే అర్హత ఏంటేనండి. అప్పుడు దుర్వాసుడు చెప్పాడు, నేను కొన్ని 1000 సంవత్సరాలు తపస్సు చేశాను, కొన్ని వేల కొద్ది యజ్ఞాలు భూలోకం మీద, స్వర్గలోకం మీద, ఇతర లోకాల్లో చేశాను, కొన్ని 1000 సంవత్సరాలు నేను యోగ సిద్ధులన్నీ కూడా సంపాదించాను, మరి వేదాధ్యయనాలు చేశాను, వేదాలన్నీ కూడా పూర్తిగా అవపోసన పట్టాను, ఇవన్నీ కాకుండా ఎన్నో దాన ధర్మాల విషయంలో కూడా నేను ఎంతో పాల్గొన్నాను, ఇవన్నీ నా ట్రాక్ రికార్డ్. ఇప్పుడు చెప్తారు కదా, ఇవన్నీ ఆయన ట్రాక్ రికార్డ్ చెప్పి, ఇది నేను చేశాను, నాకు ఈ భూమండలాన్ని మోయడానికి నాకు శక్తి ఉంది, ఇవ్వండి అన్నాడు. సరే అని చెప్పి ఆదిశేషుడు ఇచ్చాడు.
దుర్వాసుడు ఆ భూమండలాన్ని తీసుకొని ఒక కొంచెం సేపు కూడా, ఒక గడియ సేపు కూడా ఆయన మొయ్యలేక, ఆయన వల్ల కాక, అయ్యో నా జవసత్వాలన్నీ కుంగిపోతున్నాయి, నేను మొయ్యలేకపోతున్నాను, వెనక్కి తీసుకోండి అని అనగానే మళ్ళీ వెనక్కి ఇచ్చేసాడు. ఆదిశేషుడు వెనక్కి తీసుకున్నాడు. తర్వాత అన్నాడు, మరి వశిష్ఠుడు వైపు చూసి, మీరేమన్నా మొయ్యగలుగుతారా, కాసేపు నేను ఆలోచించుకొని చెప్తాను అన్నాడు. వశిష్ఠుడు అన్నాడు, భగవంతుని దయ వల్ల నేను మొయ్యగలుగుతాను, ఇలా ఇవ్వండి అన్నాడు. మీరు మొయ్యగలుగుతారా, మీకుండే అర్హత ఏంటి అన్నాడు. ఆయనలాగా నేను కూడా 1000 సంవత్సరాలు యజ్ఞాలు చేశాను, తపస్సులు చేశాను, దాన ధర్మాలు చేశాను, అన్నీ చేశాను, యోగ సిద్ధులు ఉన్నాయి, వేదాలన్నీ అవపోసన పట్టాను, ఇవన్నీ నా అర్హత కాదు అన్నాడు. అన్నీ చెప్పి ఇవన్నీ నా అర్హత కాదన్నాడు. మరి ఏది నీ అర్హత అంటే, స్వప్నకాలంలో ఒక ముహూర్తం పాటు శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేశాను శ్రద్ధగా. ఆ ఏది నిద్ర మాత్రంలో నేను చెప్పేది అంతే, మెలకుగా కాదు, స్వప్నంలో ఉండగా ఆయనకి కలలో ఆ శ్రీమద్ భాగవతాన్ని ఒక ముహూర్త కాలం పాటు శ్రద్ధగా శ్రవణం చేశాడంట. 28 నిమిషాలు ఏమో చెప్తారు ముహూర్త కాలం అంటే, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ ముహూర్త కాలం పాటు భాగవతాన్ని శ్రవణం చేసిన శక్తి, శ్రీమద్ భాగవత శ్రవణ శక్తి నాకు ఈ భూమండలాన్ని మోసేటువంటి సామర్థ్యాన్ని ఇస్తుంది అని అన్నాడు. ఆ మాట అనేసరికి ఆదిశేషుడు అలా ఇచ్చేశాడు భూమండలాన్ని. వశిష్ఠుడు సునాయాసంగా భూమండలాన్ని తీసుకుని మోసాడు. అది అలా మోసేసరికి ఆదిశేషుడు దుర్వాసుడు వైపు తిరిగి, ఎవరు గొప్ప అర్థమైందా చెప్పాలా అన్నాడు. దుర్వాసుడు వెంటనే, నాకు అర్థమైంది, నేను ఇప్పుడే బయలుదేరేస్తున్నాను అన్నాడు. ఎక్కడికి వెళ్తావు? భాగవతాన్ని శ్రవణం చేసేదానికి పోతున్నాను అన్నాడు. చూసారా, భాగవత శ్రవణం చేయడం అనేది అది ఎంత గొప్ప సేవ అంటే, భగవంతుడికి ఇష్టమైన సేవ అది. చాలా 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 ఇష్టమైన సేవ, అన్నింటికన్నా ఇష్టమైన సేవ. ఎందుకంటే అది భక్తిలో ప్రధానమైనటువంటి విషయం. ఎందుకని శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, అర్చనం, పాదసేవనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం అని ఉన్నాయి కదా. వీటిలో ప్రధానమైనది శ్రవణము, కీర్తనం. మొట్టమొదటి శ్రవణమే. అందుకనే భగవంతుడు దానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆ భక్తిలో ఎవరైతే భక్తి అంటారు కదా. ఏంటి భక్తి అంటే భక్తియుత సేవ, భక్తిపూర్వకంగా సేవ చేయడం. ఆ సేవ చేయాలంటే మొట్టమొదటి ఏం సేవ చేయాలి? శ్రవణం, కీర్తనం అనే సేవ చేయాలి. ఈ శ్రవణం, కీర్తనం అనే సేవ చేస్తే శుశ్రూషో శ్రద్ధధానస్య వాసుదేవ కథారుచి స్యాన్ మహస్సేవయ, ఇది గొప్ప సేవ. కథారుచి గొప్ప సేవ అంట. స్యాన్ మహస్సేవయ విప్రాత్ పుణ్యతీర్థ నిషేవణ, ఇది గొప్ప సేవ, మహత్సేవయ. అయ్యా ఇది మహస్సేవయ. అలాంటిది వాసుదేవ కథారుచి, దానిని గురించి ప్రాధాన్యతనిస్తూ చెప్పడం కోసమే భగవద్గీతలో 8వ అధ్యాయంలో చివరి శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తాడు చూడండి ఒకసారి. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్య ఫలం ప్రదిష్టం యత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీం పరం స్థానముపైతి చాద్యం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్య ఫలం ప్రదిష్టం. నువ్వు వేదాధ్యయనాలు చేసి, దానాలు చేసి, ధర్మాలు చేసి, యజ్ఞాలు చేసి, యాగాలు చేసి, తపస్సులు చేసి, వాటన్నింటి యొక్క పుణ్యఫలము నువ్వు భగవంతునికి భక్తి చేస్తే నీకు వచ్చేసింది. ఎత్తేది తత్సర్వమిదం విదిత్వా, ఇవన్నీ చేసిన దానివల్ల వచ్చే పుణ్య ఫలితం అంతా నీకు దక్కింది. అది కాకుండా యోగి పరమస్థానం ఉపైతి చాద్యం, పరమస్థానమైనటువంటి భగవంతునిక నిత్య నివాస స్థానంలో కూడా నీకంటూ ఒక ప్రత్యేక స్థానం రిజర్వ్ అయిపోయి ఉంటుంది, ముందుగానే కేటాయించబడి ఉంటుంది. ఎందుకు? నువ్వు ఉన్నతమైనటువంటి భగవంతుని యొక్క కథాశ్రవణం అనేటువంటి సేవ చేస్తున్నావు. ఆ సేవ అన్నిటికన్నా గొప్పది అని చెప్పి తెలియజేయడానికి ఆ శ్లోకం 8వ అధ్యాయంలో చెప్పారు. 8వ అధ్యాయం చాలా ముఖ్యమైన అధ్యాయం. అది భగవత్ ప్రాప్తి, చాలా ముఖ్యమైన అధ్యాయం. అయితే ఇప్పుడు ఈ ఉదాహరణ ఎందుకు మనకి సందర్భం వచ్చిందంటే, వ్యాసుడు ఈ విధంగా ఏం చేశాడు, ఆయన ఎంతో చక్కగా ఆ బద్రీ క్షేత్రంలో, బద్రీనాథ్లో ఈ గణేశుడు చెప్పేటువంటి భాగవతం ఏదైతే వ్యాసుడు చెప్తున్నాడో, గణేశుడు రాస్తున్నాడో, ఆ భాగవతం అనేటువంటిది పూర్తిగా వచ్చింది. పూర్తిగా వచ్చే చివరి సమయానికి ఏం చేశారంట, వ్యాసుడు ఆ భాగవతాన్ని పూర్తి చేయబోతున్నాడు, ఇంకా అయిపోతూ ఉంది అన్నట్లుగా ఆ సమయంలో గణేశుడు చివరిలో భాగవతాన్ని అలా వదిలేసేసి వెళ్ళిపోయాడంట. చివరిలో అంటే ఇంకెంత ఒక 10 శ్లోకాలు చెప్తే అయిపోతుంది అనగా భాగవతాన్ని అలా వదిలేశాడంట. ఇది అక్కడ స్థానికంగా ఉండేటువంటి సాధువులు చెప్తారు.
ఈ చరిత్ర. అప్పుడు ఏం చేశాడు వ్యాసుడు, ఆ 10 శ్లోకాలు ఏదైతే రాయలేదో దాన్ని అలానే వదిలేసి, ఇది వినాయకుడు మొదలుపెట్టి రాసింది కాబట్టి అని చెప్పి అలానే తీసుకెళ్ళి మరి ఆ గ్రంథాన్ని, దివ్య గ్రంథాన్ని, భాగవతాన్ని, ఆ విష్ణు కథని, ఆ కృష్ణ కథని బద్రీనారాయణ స్వామికి అంకితం చేశాడు. బద్రీనారాయణ స్వామికి సమర్పించి ఈయన కిందకి దిగి అక్కడ గంగని అలకానంద అంటారు. అలకానందలో దిగి స్నానం చేసుకొని తిరిగి వచ్చేసరికి ఆ 10 శ్లోకాలు పూర్తిగా రాయబడి ఉన్నాయంట. హరి హరి ఓ ఎవరు రాశారు? స్వయంగా బద్రీనారాయణుడే రాశారు. చివరి 10 శ్లోకాలు ఆయనే పూర్తి చేశాడు. పూర్తి చేసిన తర్వాత ఇంతకీ ఆ చివరి శ్లోకాల్లో అత్యంత చిట్ట చివరి శ్లోకం ఏముంది అని చూస్తే శ్రీమద్ భాగవతం మొత్తం 18,000 శ్లోకాలు. ముందు వ్యాసుడి చరిత్ర చూద్దాం. వ్యాసుడి ట్రాక్ రికార్డు చూద్దాం ఎట్లా ఉందో. ఆయనకు 4 వేదాలు రాశాడు, వేదాంత సూత్రాలు రచించాడు, ఉపనిషత్తులు రాశారు, 108 ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, ఇవన్నీ అయిన తర్వాత కూడా మళ్ళీ మహాభారతం. అప్పటికీ సంతృప్తి లేకపోతే అప్పుడు సరస్వతి నదీ తీరంలో నారదముని వచ్చి భగవంతుని గురించి ఎక్స్క్లూజివ్గా, భగవంతుని గురించి ప్రత్యేకంగా వర్ణించేటువంటి వర్ణనను ఏది చేయలేదు, ఆ వర్ణన చేసి భగవంతునికి లీలలను వర్ణించేటువంటి ఒక రచన చేస్తే నీకు ఆత్మసంతృప్తి కలుగుతుంది అన్నాడు. అందుకని అప్పుడు భాగవత రచన చేశారు. వ్యాసుడికి సంపూర్ణంగా ఆత్మసంతృప్తి కలిగింది. ఇంకా తర్వాత ఆయన ఎటువంటి రచన చేయలేదు. ఇంకా అక్కడికి అయిపోయింది. జాబ్ ఈజ్ డన్, జాబ్ సాటిస్ఫాక్షన్ వచ్చేసింది, జాబ్ ఈజ్ డన్ అయిపోయింది. అక్కడ ఆత్మసంతృప్తి కలిగింది, చేయదగిన కార్యం పూర్తయింది. ఆ చివరి భాగవతంలో 18,000 శ్లోకాలు, 12 స్కందాలు. ఆ 18,000 శ్లోకాల్లో చిట్ట చివరి శ్లోకం ఏముంది అంటే స్వయంగా అది బద్రీనారాయణ సన్నిధిలోనే ఆ భగవంతుడి చేతనే లిఖించబడింది అని చెప్పు ఉండేటువంటి స్థానికులు చెప్పేటువంటి అంశం ప్రకారంగా చూసుకుంటే చివరి శ్లోకం ఏంటి చూడండి. నామ సంకీర్తనయస్య సర్వ పాప ప్రణాశనం ప్రణమో దుఃఖ శమనస్ తం నమామి హరిం పరం అని చెప్పన్నారు. నామ సంకీర్తన ఎవరైతే చేస్తారో వారు సర్వ పాపాలని కూడా తొలగించుకోగలుగుతారు. అంతేకాదు సర్వ పాపాలను తొలగించుకోవడం మాత్రమే కాకుండా సర్వ పాప ప్రణాశనం అంటే అర్థం ఏంటంటే పాపాలు తొలగిపోతాయి, మనకి హృదయం లోపల పాపం చేయాలనే ఉద్దేశాలు కూడా ఉంటాయి, ఆ ఉద్దేశాలు కూడా తొలగిపోతాయి. ఇది భగవన్నామ సంకీర్తన యొక్క ఫలితం. భగవన్నామ సంకీర్తన అని చెప్పారంటే ఇక్కడ సంకీర్తన జపం రెండు అని అర్థం. చాంటింగ్ అంటారు. చాంటింగ్ అని అంటే కీర్తన అని అర్థం వస్తుంది, చాంటింగ్ అంటే జపం చేయడం వస్తుంది. సో జపం చేయడము చేయాలా, కీర్తన చేయాలి. ప్రణమో దుఃఖ శమనస్, భగవంతునికి ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో, ప్రార్థన అంటే ఇక్కడ ప్రణామం అంటే భగవంతునికి పంచాంగ ప్రణామం అయితే ఏమి అమ్మగారులు, అలానే సాష్టాంగ నమస్కారం అయితే అయ్యగారులు చేస్తారు, ప్రభుజీలు మాతాజీలు. ఏమి మగవాళ్ళు అయితే సాష్టాంగ నమస్కారం చేయాలి, ఆడవాళ్ళు అయితే పంచాంగ నమస్కారం చేయాలి. ఆ నమస్కారం అనేటువంటిది ఒకటంటే, ప్రణామం అంటే ఇంకొక అర్థం ఏంటంటే ప్రార్థన. మీరు భాగవతం మొత్తం చూసారంటే అంతా ప్రార్థనలే ఉంటాయి. ఆ ప్రార్థనలు ఎప్పుడైతే మనం చేస్తామో గజేంద్ర ప్రార్థన, కుంతి ప్రార్థన, భీష్మ ప్రార్థన, ఇలాంటివన్నీ, మళ్ళీ ప్రహ్లాదుడి ప్రార్థన, ధ్రువ మహారాజు ప్రార్థన, ఈ ప్రార్థనలు ఎప్పుడైతే మనం చేస్తామో ప్రణమో దుఃఖ శమనస్, మనకున్న దుఃఖం ఉపశమిస్తుంది. తం నమామి హరింపరం, అటువంటి హరికి, ఆ భగవంతుడికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి నమస్కరించి అక్కడతో భాగవతాన్ని ముగించేశారు. ఇది శ్రీమద్ భాగవతం. అలాంటి భాగవతం మనందరికీ కూడా అందుబాటులోకి వచ్చిందంటే ఎవరి దయ వల్ల వచ్చింది? వ్యాసుని దయ వల్ల, వినాయకుని దయ వల్ల వచ్చింది. మరి అలాంటి భాగవతం కానీ భగవద్గీత కానీ ఇవి రెండు కూడా మనకి గ్రంథస్థం చేసి అందించినటువంటి ఆ గొప్ప సేవ చేసినందుకు గాను వినాయక చవితి రోజు వినాయకుడిని మనం ఎలా పూజించాలంటే భాగవతాలన్నింటినీ పెట్టి, భగవద్గీత పెట్టి, ఆ భగవద్గీత భాగవతాలతో వినాయకుడిని పూజించాలి. అది నిజమైనటువంటి ఆరాధన, అది నిజమైనటువంటి పూజ. మీకు ఇక్కడ దక్షిణ భారతదేశంలో అయితే ఏం చేస్తారు, వినాయకుడికి ఒక పందిరి వేసేసి కొంచెంసేపు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని చెప్పేసి ఇంకా తర్వాత నుంచి ఇంకా డిస్కో డ్యాన్సులు, తర్వాత ఇది డిస్కో పాటలు, ఇవే సినిమా పాటలు. కానీ అక్కడ ఉత్తర భారతదేశంకి వస్తే అక్కడేం చేస్తారు, చక్కగా భగవంతుని అంటే భగవంతునికి వైభవాల్ని కీర్తించేటువంటి భాగవతాన్ని
భగవంతుని యొక్క ఉపదేశాన్ని తెలియజేసేటువంటి భగవద్గీతని భగవద్వాణి అంటారు. భాగవతాన్నేమో భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపము అంటారు. భగవంతుని యొక్క సాహిత్య అవతారం అంటారు. ఈ భగవద్గీత, భాగవతాలను పెట్టి మధ్యలో గణేశుడిని పెట్టి ఆ గణేశుడికి పూజ చేస్తూ, ఇవన్నీ మాకు గ్రంథస్థం చేసి అందించినవి నువ్వే కదా, నీకు మేము ఎంతో ఎంతో రుణపడి ఉన్నాము అని చెప్పి అక్కడ భగవద్గీత పారాయణం చేస్తారు, లేదా భాగవత సప్తాహం చేస్తారు. ఇలా చేసి అది నిజమైనటువంటి గణేష్ పండుగ, అది నిజమైనటువంటి గణేష్ చతుర్దశిగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశం హరిద్వార్ వైపు అంతా కూడా ఇట్లానే చేసేది. ఇదేమంటే ఏదో కాసేపు పూజసేపు ఒక అరగంట మినహాయించి మిగతా సమయం అంతా కూడా విపరీతంగా అది ఇప్పుడు మీరు చూడండి, అది ఎలా వస్తుందంటే అది ఒక రకంగా పరిహసించినట్టు అవుతుంది. విఘ్నేశ్వరుణ్ణి పరిహసించినట్టు, విఘ్నేశ్వరుణ్ణి ఒక రకంగా అది ఎగతాళి చేసినట్టు అవుతుంది. అవునా? ఆయన కుటుంబంలో ఉండాలని తిని శుభ్రంగా కడుపు నిండా తిని ఆయన భుక్తాయాసంతో నడుచుకుంటూ వెళ్తుంటే చంద్రుడు చూసి నవ్వాడండి. ఆ పరిహాసం చేశాడండి. ఆ పరిహాసం చేసిన దానికి ఆయనకి పట్ట పగిలింది. తర్వాత మళ్ళీ పార్వతీదేవి వచ్చి మళ్ళీ తిరిగి ఆయన్ని మామూలుగా అదంతా కూడా పగిలిపోయినటువంటి ఉదరాన్ని అంతా కూడా మళ్ళీ తిరిగి సరి చేసుకొని పార్వతి చాలా కోపించింది. ఆ విధంగా ఏమవుతుందంటే, వినాయకుడికి మనం ఏదైనా అవమానం చేసాం అనుకోండి, పార్వతీదేవి యొక్క కోపానికి గురవుతాం. గుర్తుపెట్టుకోండి, అది చరిత్రలోనే చెప్తోంది మనకి. అది చంద్రుడైనా కూడా మినహాయింపలేదు. ఆ విధంగా ఇప్పుడు ఏంటంటే, ఇది వినాయకునికి అవమానం చేయడం లాగే. ఆయనకి ఇప్పుడు ఎక్కడ వినాలో అక్కడ ఏది వినాలో అది, అంతేగాని నువ్వు వినాయకుడి విగ్రహం పెట్టుకునేసి అక్కడ వింటూ కూర్చున్నావు అనుకోండి, అది కరెక్ట్ కాదనమాట. ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అలా మనము ఏం చేయాలి, వినాయకుడు అక్కడ భగవద్గీత భాగవతాల మధ్యలో పెట్టి వినాయకుడికి చక్కగా ఆరాధన చేయాలి. అలా ఆరాధన చేస్తే అది చాలా చాలా ఉన్నతంగా ఉంటుంది. ఇప్పుడు మన భక్తులలో మీరు చూడండి, ఆ విధంగానే పెట్టుంటారు, అలానే ఆరాధన చేస్తుంటారు. ఒకసారి కృష్ణ బలరాం ఇంట్లో ఏ విధంగా పెట్టారో ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. అలాగే ఎవరైనా ఇళ్లలో ఆ విధంగా భగవద్గీత భాగవతాల మధ్య పెట్టి ఉంటే చూపించండి, ఒకసారి చూపించండి. హరే కృష్ణ. సో అట్లా ఇది వినాయకుడిది ఒక అంశం. ఇంకా రెండోది ఏమంటే, వినాయకుడు విఘ్నాధిపతి. ఆయన ఎలా విఘ్నాధిపతి అయ్యాడు, విఘ్నాలన్నీ కూడా తొలగించేవాడిగా ఎట్లా అయ్యాడు ఆయన, అది చూద్దాం. ఎలా ఆయన విఘ్నాలు తొలగించేవాడిగా అయ్యాడంటే, కృష్ణ బలరాం చూపించండి, వినాయకుడిని భాగవతాన్ని చూపించండి. అక్కడ చూడండి చక్కగా శ్రీమద్ భాగవతాల మధ్యలో 12 స్కందాలు 18 గ్రంథాల మధ్యలో భగవద్గీత మధ్యలో మీ చిన్ని వినాయకుడు చక్కగా, అది ఆయనకి నిజమైన గిఫ్ట్ అనమాట, బర్త్డే గిఫ్ట్. చూడండి, ఆయన రాసినటువంటి భాగవతాన్ని మధ్యలోనే ఆయన పెట్టి ఆయన నిజమైనటువంటి బర్త్డే గిఫ్ట్ అనమాట. అది నిజమైనటువంటి గణేష్ చతుర్దశి యొక్క నిర్వహణ. మన భక్తులందరి ఇళ్లలో దాదాపు ఇలానే ఏర్పాటు చేసుకుని ఉంటారు, మొత్తం అందరూ కూడా. భగవద్గీత భాగవతాల మధ్యలో పెట్టి భగవద్గీత శ్లోకాలు పారాయణం చేయడం ఇట్లా చేస్తారు. ఓకేనా? సో ఇది థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఈ విధంగా వినాయకుడికి మనం ఆరాధన చేయాలి. ఇంకా రెండోది ఏమంటే, ఈ వినాయకుడికి విఘ్నాధిపత్యం. ఈ విఘ్నాధిపత్యం ఎలా వచ్చింది అని అంటే, దానికి మనకి భాగవతంలో బ్రహ్మ సంహితలో మనకు తెలియజేస్తున్నారు. బ్రహ్మ సంహిత అంటే ఇది బ్రహ్మదేవుడు చెప్పింది. ఆ బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నాడు, యత్పాద పల్లవ యుగం వినిధాయ కుంభ ద్వంద్వే ప్రణామ సమయే సగణాధిరాజ విఘ్నాన్ విహంతుమలమస్య జగత్రయస్య గోవిందమాది పురుషం తమహం భజామి అంటున్నాడు. అర్థం ఏంటి దీనికి? వినాయకుని యొక్క యత్పాద పల్లవ యుగం, ఆ గోవిందుని యొక్క పాద పద్మాల్ని తన కుంభస్థలం పైన ధరించి ఉంటాడంట వినాయకుడు. ధరించి ఉండడం వల్ల యత్పాద పల్లవ యుగం వినిధాయ కుంభ ద్వంద్వే ప్రణామ సమయే స గణాధిరాజ విఘ్నాన్ విహంతు మలమస్య జగత్రయస్య, జగత్తు మొత్తానికి విఘ్నాలు తొలగించేటువంటి విఘ్నాధిపత్యం ఆయనకి ఎందుకు వచ్చిందంటే, ఆ భగవంతుని యొక్క పాదపద్మాలని తన యొక్క కుంభస్థలం పైన ధరించి ఉన్నాడంట. ఆ విధంగా ఆయన ఏం చెప్పారు,
గోవిందమాది పురుషం తమహం భజామి. ఆ గోవిందుని పాద పద్మాల శిరస్సును కుంభస్థలం మీద ధరించడం వల్ల లోకాలన్నిటికీ విఘ్నాధిపత్యం సంపాదించాడు ఆయన. మరి ఇక్కడ ఏమి వివరిస్తున్నారంటే, స్వయంగా నరసింహస్వామి యొక్క పూజారిగా విఘ్నాధిపతి విఘ్నేశ్వరుని పేర్కొని ఏమి ఆ నరసింహస్వామి సర్వభక్త విఘ్న వినాశకుడు ఆయన. సర్వభక్త విఘ్న వినాశకుడు అయినటువంటి నరసింహస్వామి యొక్క ఏమి పూజారిగా వినాయకుడికి ఆ ఒక శక్తి లభించింది. ఏమని? మొత్తం సర్వ జగత్తులో ఉండే విఘ్నాధిపత్యము ఆయనకు వచ్చింది. కాబట్టి మనమేం ప్రార్థన చేయాలి? మనం చేసే భక్తియుత సేవలో ఏవైతే అవరోధాలు ఉన్నాయో, ఆటంకాలు ఉన్నాయో, వాటన్నిటిని కూడా తొలగించుకునేటువంటి దశలో వాటన్నిటిని కూడా మనము దూరం చేసుకునేటువంటి విధంగా ప్రార్థన చేసుకోవాలి. మా ఆధ్యాత్మిక జీవితంలో మేము చేసేటువంటి భగవంతునికి భక్తియుత సేవల్లో మాకు ఎన్ని విఘ్నాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా వాటన్నిటిని అధిరోహించి వాటన్నిటిని దాటుకొని మేము భగవంతునికి సేవలో ముందుకు వెళ్ళాలి. ఎలా ముందుకు వెళ్ళాలి? కుంతి మహారాణి శ్లోకం ఉంటుంది. ఏమది? త్వయి మే అనన్య విషయ మతిర్మధుపతే అసకృత్ రతిం ఉద్వహతా దద్ద గంగే ఇవౌఘం ఉదన్వతి. దీని అర్థం ఏంటంటే, కృష్ణ నా భక్తిలు ఎలా కొనసాగాలంటే కుంతి మహారాణి చెప్తుంది, గంగా ప్రవాహంలాగా. గంగా ప్రవాహం ఎన్ని అడ్డంకులు వచ్చినా తప్పుకొని 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 వెళ్ళిపోతుంది. ఆ గంగా ప్రవాహం యొక్క లక్ష్యం ఏంటంటే సముద్రంలోకి చేరడం. అలా మన భక్తి ప్రవాహం యొక్క లక్ష్యం ఏంటంటే సముద్రమంతటి కరుణ కలిగినటువంటి హే కృష్ణ కరుణా సింధు, సముద్రమంత కరుణ కలిగినటువంటి కృష్ణుడి యొక్క పాదపద్మాలను చేరటమే మన యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. ఆ లక్ష్యాన్ని మనం చేరుకునే దానికోసం ఏం చేయాలి? చక్కగా మనము కుంతి మహారాణి చేసిన ప్రార్థనే ఇక్కడ మనం వినాయకుడికి చేసుకోవాలి. ఏమని? మా భక్తి ఎన్ని అవరోధాలు వచ్చినా గంగా ప్రవాహం లాగా వెళ్ళిపోవాలి అని. అది వినాయకుడిని మనం ప్రార్థన చేస్తే మనకు ఆధ్యాత్మిక జీవితంలో వచ్చేటువంటి విఘ్నాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఆయన తొలగించి, కొన్నిసార్లు ఆధ్యాత్మిక ప్రయాణంలో భౌతికమైనటువంటి అవరోధాలు కూడా వస్తాయి. ఆ భౌతికమైన అవరోధాలను కూడా వినాయకుడు తొలగించి మనకి కృష్ణుడి వైపు మనం వెళ్ళేటువంటి, గోవిందుడి వైపు మనం వెళ్ళేటువంటి ప్రయాణాన్ని మనకు సుగమం చేస్తాడు అని చెప్పి మనము ఇక్కడ తెలుసుకోవాలి. సో ఇది వినాయకుని యొక్క వైభవాల్లో కొన్ని మనం చెప్పుకున్నాం ఈరోజు. ఒకటేమో వినాయకుడికి విఘ్నాధిపత్యం ఏమిటనేది, ఆ భగవంతుని యొక్క పాదపద్మాలను మోయడం వల్ల. రెండోది, ఆ వినాయకుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప 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 వరదానం ఏంటంటే ఆ గ్రంథాన్ని, భగవద్గీత భాగవతాలని గ్రంథస్థం చేసి మనకి ఇచ్చారు. లేకపోతే మనం విని గుర్తుపెట్టుకునే శక్తి ఎక్కడుంది చెప్పండి కలియుగంలో మట్టిపూర్లకి. అందుకనే గ్రంథస్థం చేసి ఇస్తే చదువుకొని, ఆ చదువుకున్నది ఏదో భక్తులతో చర్చించుకొని దాంట్లోంచి 4 మాటలు చెప్పుకోగలుగుతున్నాం. లేదంటే లేదు కదా. సో అది ఒకటి. ఇది వినాయకుడికి ఇంకొకటి గొప్ప విషయం ఉంది చెప్పండి. అందరూ కూడా భాగవతం రాసిన దానికి లేకపోతే మహాభారతం రాసిన దానికి అందరూ వ్యాసుడిని పొగుడుతున్నారే కానీ వినాయకుడిని ఎవరన్నా పొగుడుతారా? అందరూ వ్యాసుడు రచించాడు వ్యాసుడు రచించాడు అని చెప్తారు. కానీ వ్యాసుడు రచించాడు సరే, ఎవరి సహాయంతో? వినాయకుడి సహాయంతో. ఆ క్రెడిట్ నాకు క్రెడిట్ రాలేదే అని చెప్పి ఆయనేం అనుకోలా. నాకు బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు, ఒక సేవ చేయమన్నాడు, నేను సేవ చేశాను. ఆ సేవ అందరికి ఉపయోగపడుతుంది చాలు. దాంట్లో నాకు క్రెడిట్ రాలేదే, నాకు అవసరం లేదు. భక్తిరసామర్థ మహారాజు ఒకసారి పూణేలో ఉన్నప్పుడు చెప్పారు, గ్రేట్ థింగ్స్ కెన్ బి అచీవ్డ్ బై ద డివోటీస్ వెన్ ఇట్ విల్ హ్యాపెన్ వెన్ నోబడి కౌంట్స్ అబౌట్ హూ విల్ గెట్ ద క్రెడిట్. నోబడి కేర్స్ అబౌట్ హూ విల్ గెట్ ద క్రెడిట్. ఎవరికి క్రెడిట్ వస్తుంది ఈ పనిలో అనేటువంటి కన్సన్ట్రేషన్ లేకుండా అందరం కలిసి భగవంతుడికి సేవ చేద్దాం అని కలిసి సేవ చేస్తే గొప్ప గొప్ప విషయాలు, గొప్ప గొప్ప విజయాలు, గొప్ప గొప్ప అవకాశాలు ఇవన్నీ కూడా సాధించగలుగుతారంట భక్తులు. గొప్ప గొప్ప సేవలు నిర్వహించగలుగుతారంట. ఎట్లా? గ్రేట్ థింగ్స్ కెన్ బి అచీవ్డ్ వెన్ ద డివోటీస్ దే డజంట్ కేర్ అబౌట్ హూ విల్ గెట్ ద క్రెడిట్. ఎవరు క్రెడిట్ వస్తుందనే విషయం పట్టించుకోకుండా అందరం కలిసిమెలిసి చేస్తే భగవంతునికి గొప్ప గొప్ప సేవలన్నీ సాధించవచ్చంట భక్తిరసామర్థ మహారాజ్ చెప్తారు. సో అందుకే మనం ఏం చేయాలన్నమాట, వినాయకుడు చూడండి క్రెడిట్ అంతా ఆయన వ్యాసుడికే ఇచ్చాడు. కానీ వ్యాసుడు చెప్పినంత కూర్చొని ఓపికగా రాసింది ఎవరు? వినాయకుడు. అది ఎవరైనా చెప్పుకుంటారా? అంతా వ్యాసుడు రాశారు వ్యాసుడు రాశారు వ్యాసుడు రాశారు వ్యాసాయ విష్ణురూపాయ అని చెప్తారు. కానీ అక్కడ వినాయకుడి యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది ఉంది. ఆయన గ్రంథస్థం చేసి ఇచ్చారు. కాబట్టి మనం వినాయకుడికి ఎంతో రుణపడి ఉన్నాం. మనం ఆ రుణాన్ని ఎలా తీసుకోగలం?
పెద్ద పెద్ద డీజేలు పెట్టి డిస్కో పాటలు ఇస్తే కాదు, అట్లా తెచ్చుకోలేము రుణం. భగవద్గీత భాగవతాదులు ఈ 9 రోజులు ఏకదాటిగా చదవాలా. చదివితే ఆయన రుణం తీర్చుకోగలం. ఆయన ఇచ్చిన గ్రంథాన్ని చదివి ఆయనకి సమర్పించగలం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇది ఇక మళ్ళీ మనం రేపు మార్నింగ్ నేను అనౌన్స్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ 2 రోజులు వర్షం అని చెప్పేసి అంటున్నారు. మనం కాబట్టి రేపు వర్షం లేకపోతే వేరే చోటుకి వెళ్దాం అనుకున్నాము వినాయక చవితి సంకీర్తనకి. మోస్ట్లీ వర్షం ఉంది అంటే ఇలాంటి పరిస్థితి ఉంటే కనుక రేపు ఈవినింగ్ మనము ఒక క్లాస్ ఏర్పాటు చేసుకుంటాం. ఆ క్లాస్లో వినాయకుడికి ప్రథమ పూజ ఎలా వచ్చింది. ఇప్పుడు మామూలుగా ఏదైనా చేసినప్పుడు ప్రథమ పూజ వినాయకుడికి చేయాలంటారు కదా, ప్రథమ పూజ. ఆ ప్రథమ పూజ వినాయకుడికి ఎట్లా వచ్చింది అనే దాని గురించి మనం రేపు చర్చించుకుందాం. ఓకే, రైట్. అంతేకాదు ఈరోజు ఇంకొకటి ముఖ్యమైన చర్చించాలి. ఏంటంటే యశోదమ్మ కూడా వినాయక చవితి నాడు వినాయకుడికి ఉండ్రాళ్ళు పెట్టింది, కుడుములు ఉండ్రాళ్ళు పెడితే వినాయకుడు ఏం చేశాడు, వినాయకుడు విగ్రహానికి పెట్టింది. వినాయకుడు విగ్రహాన్ని పెట్టేసాడు. వెళ్తే వినాయకుడు వినాయకుడి దగ్గర కృష్ణుడు వెళ్ళిపోయి కృష్ణుడు ముందు తీసుకొని అక్కడ ఆ కుడుములు ఉండ్రాలన్నీ కూడా తినేసి ఖాళీ ప్లేట్ అక్కడ పెట్టాడు. అది యశోదమ్మ చూసి, ఇదేంటి నేను వినాయకుడికి పెడితే నువ్వు తినేసావు కన్నయ్య కిట్టయ్య అని చెప్పేసి కృష్ణుడు వెనక్కి లాగేసి మళ్ళీ పెట్టింది. మళ్ళీ పెడితే కృష్ణుడు మళ్ళీ వెళ్ళి తీసుకుని తినేశాడు. ఇట్లా లాభం లేదని చెప్పేసి కృష్ణుడు వేరే దూరంగా పక్క గదిలో పెట్టేసి మళ్ళీ పెట్టింది. ఈసారి కృష్ణుడు పక్క గదిలో పెట్టేసింది కదా, ఈసారి కృష్ణుడి దగ్గరికి వినాయకుడు రావడం కాదు, వినాయకుడే ఉండ్రాలు పట్టుకొని కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయి కృష్ణుడికి పెట్టి కృష్ణుడికి తినిపించాడు అనమాట. అది చూసి యశోదమ్మ ఆశ్చర్యపోయింది, ఇదేంటి విగ్రహానికి పెడితే విగ్రహం స్వయంగా వినాయకుడు వెళ్ళి కృష్ణుడికి పెడుతున్నాడు అనేసి. సో అది అక్కడ అలా మళ్ళీ ఇంతలోనే సర్లే మా కృష్ణుడు అంటే అందరికీ ఇష్టం కదా ఈ బృందావనంలో, అట్లా వినాయకుడు కూడా ఇష్టపడి ఉంటాడులే అని. అంటే అక్కడ కృష్ణుడిని భగవంతుడిగా ఆమె గుర్తించట్లే. ఎందుకని ఆమె ఇప్పుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు ఎద్దరాని మహిమల దేవకీ సూతుడు. ఆయన ఎన్నో మహిమలు చేసినా కూడా, ఎన్నెన్ని మహిమలు చేసి చూపిస్తే కూడా యశోదమ్మ ఏముంటుంది, నా ముద్దు బిడ్డ కృష్ణుడు అవన్నీ కాదు అని చెప్పి అంటుంది. అంటే కృష్ణుడు మీద ఉన్నటువంటి ప్రేమ కృష్ణుడు యొక్క భగవతత్వాన్ని కూడా దాటేసింది ఆమె. కృష్ణుడు భగవంతుడిగా ఆమె చూడలేదు, ఎందుకంటే కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమ అలాంటిది, వాత్సల్య ప్రేమ అట్లాంటిది. ఓకే, సో అట్లా ఈ వినాయక చవితి నాడు జరిగింది బృందావనంలో. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సమస్త ముక్కోటి దేవీ దేవతలందరికీ కూడా కృష్ణుడితో ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధము అనుబంధం ఉంటుంది. అది మనం గుర్తించి వాళ్ళని ఆ దేవీ దేవతలందరినీ కూడా కృష్ణుడితో ఉన్నటువంటి సంబంధం ఏంటి అనుబంధం ఏంటి అనేది చూసుకొని ఆ ప్రకారంగా వాళ్ళని కీర్తించి పొగిడితే అది వాళ్ళకి సంతోషము, కృష్ణుడికి సంతోషం. ఆ విధంగా మనము రేపు వినాయకుడు ఆ ప్రథమ పూజ ఆధిపత్యం ఎట్లా పొందాడు, మేము అన్ని చోట్ల ప్రథమ పూజ ఆయనకి చేయాలంటారు. ఆ ప్రథమ పూజ ఆధిపత్యం అనేది ఎట్లా వచ్చింది ఆయనకి, ఆ విషయాన్ని మనం రేపు చర్చిద్దాము. ఓకేనా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓకే ప్రభు. హరే కృష్ణ. సత్యనారాయణ ప్రభు, ధన్యవాद. హరే కృష్ణ. మాతాజీ, హరే కృష్ణ. కళ్యాణి మాతాజీ, హ్యాపీ వినాయక చవితి. హరే కృష్ణ. రేపు ఏదన్నా అంటే భగవద్గీతలో నుంచి కానీ భాగవతం నుంచి కానీ కొన్ని శ్లోకాస్ కొన్ని మీరు నేర్చుకుని వచ్చినట్లయితే చెప్పడానికి బాగుంటుందన్నమాట. ఓకే, సరేనా? రైట్. హరే కృష్ణ.